హాయ్ అండి. నేను బెండకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు రోట్లో ఇలా వేయించుకొని దంచుకోవాలి. ఆ తర్వాత టమాటాలు కూడా కొంచెం చింతపండు వేసి వేపుకోవాలి. బెండకాయలు కూడా వేపుకోవాలి. ఇది మెత్తగా పచ్చిమిరపకాయలంతా ఫస్ట్ మెత్తగా నూరేసేసి కొంచెం అలా ఈ టెక్స్చర్ వస్తే చాలు మనకు పచ్చడి. మొత్తం నూరేసుకోవాలి. నూరేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. నేను టమాటాల లోపలే చింతపండు కూడా వేసుకున్నాను. చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ చింతపండు. సో దట్ ఏంటంటే మెత్తపడుతుంది. చింతపండు మెత్తపడడం వల్ల మనకి నూరేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో చింతపండు కూడా వేసేసుకున్నాను దాంట్లోనే టమాటాలతో పాటే. సో ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి మంచిగా మెత్తగా నూరేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి వేయించేసుకుంటే మంచిగా జ్యూసీగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా నూరుకోవాలి. కొంచెం స్లోగా నూరుకోవాలి స్టార్టింగ్లో, ఎందుకంటే జ్యూసీగా ఉంటాయి కదా. సో అది వచ్చి మన కంట్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకని మళ్ళీ జాగ్రత్తగా నూరుకుంటా. అలా మొత్తం మంచిగా అలా నూరేసుకొని మనకి ఎంత వీలవుతుందో అంత అలా మెత్తగా నూరుకొని, మరి మిక్సీలో వేసినట్టు రాదు, బట్ ఓకే, ఇలా ఈ టెక్స్చర్ వస్తే చాలు. మనకి రోటి పచ్చడి టెక్స్చర్స్ ఇంతే ఉంటాయి కదా. తర్వాత బెండకాయలు కొంచెం సన్నగా కట్ చేసుకొని వేయించుకున్నవి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. దాన్ని కూడా దీనిలో మిక్సింగ్ చేసేసి నూరేసుకోవాలి. ఇది కూడా బాగా మెత్తగా నూరాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రేక్ అయితే చాలు. ఆ బెండకాయ బ్రేక్ అయిందంటే వేయించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం బ్రేక్ అయ్యి జెల్లీ ఫామ్లోకి వస్తుంది. కొంచెం జెల్లీ ఫామ్లోకి వస్తుంది. జిగురు బెండకాయ ఉంటుంది కదా, జిగురు మనకి. సో అట్లా వస్తుంది. అట్లా వస్తే చాలు. చూడండి, ఇక్కడ అలా అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయ, చిన్న వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నాను నేను. సో అది మొత్తం వేసేసుకొని కొంచెం మెత్తగా నలగాలంటే దాంతోపాటు కొంచెం కల్లుప్పు కూడా కావాలి. సో కల్లుప్పు కూడా వేసుకొని కొంచెం తగినంత, మనకు తెలుస్తుంది కదా ఎంత వేసుకోవాలో. సో అంత వేసుకొని, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం కదా. సో కొంచెం ఆ వెల్లుల్లిపాయ ఉప్పు కూడా వేసేసుకొని నూరేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర మర్చిపోయాను. యాక్చువల్లీ జీలకర్ర పక్కన పెట్టుకోలేదు. సో జీలకర్ర తీసుకున్న గ్యాప్లో ఇది నూరేసాను అనమాట. జీలకర్ర కూడా దీంతో పాటు వేస్తే ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర కోసం ప్లేస్ తీసుకున్నాను. ఆ ప్లేస్ తీసుకొని మరి మెత్తగా వాటితో పాటు వేసామనుకోండి, సో అంత మంచిగా నలగదు. సో కొంచెం కింద ప్లేస్ కొంచెం వదిలేసేసి ఒక స్పూన్ అంత జీలకర్ర పడుతుంది. ఆ జీలకర్ర వేసేసుకొని మంచిగా మెత్తగా నలిపేసేసుకొని మెత్తగా నూరేసేసుకుంటే, ఆ క్రిస్టల్ సాల్ట్తో పాటు వేసేస్తే ఇంకా బాగా అవుతుంది. బట్ నేను మర్చిపోయాను కదా. సో అంతేనండి, మొత్తం బెండకాయ పచ్చడి అయిపోయింది. బెండకాయ టమాటా పచ్చడి. సో దీన్ని తీసుకొని దాని తర్వాత తాలింపు పెట్టుకోవాలి. యాక్చువల్లీ అన్నం లేదు. అన్నం ఉంటే రోటి ముద్దలు కూడా కలిపేదాన్ని. చూస్తుంటేనే నోరూరిపోతుంది. బాగుంది. మొత్తం అంతా తీసేసాను. కలర్ఫుల్గా గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో, అలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసి, యాక్చువల్లీ నూరేటప్పుడు వేసేసుకుంటే కొంచెం అది కూడా నలుగుతుంది, ఫ్లేవర్ ఇంకెక్కువ యాడ్ అవుతుంది. బట్ నేను మర్చిపోయాను అది కూడా. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం కచ్చాపచ్చగా
దంచి వేసేసుకుంటే ఇంకా మంచిగా స్మెల్ అది బాగుంటుంది. కరివేపాకు చిట్పటమన్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి 2 యాడ్ చేసేసుకుంటే దీన్ని పచ్చడిలో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మంచిగా మొత్తం మిక్సింగ్ చేసేసి పచ్చడి తాలింపు అంతా మిక్సింగ్ చేసేయాలి. చేసినాక వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. బెండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ కెమెరా ఒక హ్యాండ్తో కలపడం ఒక హ్యాండ్తో అవ్వలేదనేసి అలా కలిపాను. తర్వాత లాస్ట్లో కలిపేసి ఇలా పెట్టేశాను.